ప్రభుత్వం నాకు రివర్ ఫ్రంట్ కావాలి, మేము రివర్ ఫ్రంట్ కడతామని ఎన్నిసార్లు అంటుంది కదా. మరి మీరు అంటున్న ఆ మోడల్ రివర్ ఫ్రంట్, సబర్మతి రివర్ ఫ్రంట్ మోడలే ఫెయిల్యూర్ మోడల్. మరి దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? రెండో విషయం, లేదు రివర్ ఫ్రంట్ తీసుకొస్తాం, రివర్ ఫ్రంట్ లోపల మేము నీళ్ళని తీసుకొస్తాం గోదావరి నుంచి, మేము వేరే నది నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి ఒక కెనాల్ కట్టి నీళ్లు తీసుకొస్తామని అంటున్నారు. సాధ్యం అవుతుంది. జర్నలిస్టులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి సంతోషపడతారు. అరే భయ్, నిజంగా భయ్ మూసీ నది నీళ్లు మంచిగా అయిపోతాయి. సబర్మతిలో కూడా మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్లు ఉందో, ఎక్కడెక్కడైతే నదులని కాలుష్యం అవుతున్నాయో అన్ని చోట్ల ఇదే జరగాలి, వేరే నది నుంచి నీళ్ళు తీసుకుపోయి పారవేయాలి అని అనిపిస్తుండొచ్చు, అందరు ఖుషి అవుతారు. కానీ వాస్తవం ఏంటంటే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు లోపల ఆల్రెడీ మన గుజరాత్ నరేంద్ర మోదీ గారి పుట్టిన స్థలము, ఆయన ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన రాష్ట్రంలో సబర్మతి నది లోపల ఆల్రెడీ నర్మదా నది నుంచి నీళ్లు తీసుకుపోయి ఇన్ని సంవత్సరాల నుంచి పంపింగ్ చేస్తున్నారు. అంటే నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతి నది లోపల కలుపుతున్నారు. కలిపిన దాని తర్వాత రిజల్ట్ ఏంటో తెలుసా? కలిపిన దాని తర్వాతదే రిపోర్ట్ నేను చెప్తున్నా. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పారబోసినా కానీ సబర్మతి నది బతకలేదు. అంటే దాని అర్థం ఏంది? రివర్ ఫ్రంట్ నదిని రిజువినేట్ చేయదు. రివర్ ఫ్రంట్ ఏం చేస్తుంది అంటే, సబర్మతి నది పిక్చర్స్ కనుక మీరు చూస్తే చూడడానికి మస్తు ఉంటుంది, ఏంది కిరాక్ ఉంటుంది, సిమెంట్ ఉంటుంది, ఏదో యూరోప్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నది నీళ్లు తాగగలుగుతామా? కలుషితం ఉంటాయి. మలేరియా మీకు వస్తూనే ఉంటుంది. ఈరోజు బస్తీ వాసుల జీవితాలు మార్చేస్తాం, సూర్యాపేటలో ఉన్న ప్రజల జీవితాలు మార్చేస్తామని ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. మీరు నదిలో ప్రవహిస్తున్న కాలుష్యాన్ని అరికట్టకుండా, నదిలో ఎవరెవరు ఏ ఇండస్ట్రీలు అయితే, ఏ గవర్నమెంట్ బాడీలు అయితే కావాలని నది లోపల కాలుష్యాన్ని ప్రవహించేటట్టు చేస్తున్నాయో వాళ్ళని మీరు అరికట్టకుండా ఏం రిజువినేషన్ చేస్తారు? ఒకవేళ ప్రభుత్వానికి నిజంగానే నదిని కాపాడాలన్న ఇంటెన్షనే ఉంటే ఇప్పుడే ఒక ఇన్వెస్టిగేషన్ని పెట్టండి. ఇన్వెస్టిగేషన్ని పెట్టి ఏ ఆఫీసర్ అయితే ఇన్ని సంవత్సరాల నుంచి సీవేజ్ వాటర్ని మన మూసీ నదిలో కలిపినారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయండి, వాళ్ళందరి మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి, వాళ్ళందరి మీద ఫైన్స్ వేయండి, వాళ్ళందరినీ జైలుకి ఇడ్చండి. ఈ మాట చాలామంది ప్రజలకి ఏంటి నేదో మాట్లాడుతున్నారు అని అనిపించవచ్చు. కానీ పూణేలో ఉన్న ప్రజలు చేసిన నిరసన వల్ల, పూణేలో ఉన్న ప్రజలు రివర్ ఫ్రంట్కి విరుద్ధంగా గత 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నిరసనలు చేయడం వల్ల అక్కడున్న ప్రభుత్వ యంత్రాంగము పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్ల ఫైన్ విధించింది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్. దేనికి? మూలామూత అనే నది మీద మొత్తం సీవేజ్ వాటర్ని పంపించడం వల్ల 500 కోట్లు ఫైన్. మరి జీహెచ్ఎంసి ఈరోజు బస్తీవాసుల పనేంటి? వాళ్ళ దగ్గర రోజుకి 600, రోజుకి 500, కొన్నిసార్లు అయితే రోజుకి 400కి వాళ్ళు రోజు కూలి పని చేసుకునే వాళ్ళు, చెత్తని పిక్ చేసేవాళ్ళు, వేస్ట్ కలెక్షన్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ రోజు అసలు పనికి వెళ్ళకపోతే వాళ్ళ జీవనం అసలు గడవదు. పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏంటి, ఒక బకెట్లో వాళ్ళు రోజు యూజ్ చేసుకునే, ఒక ట్యాంక్లో వాళ్ళు రోజు యూజ్ చేసుకునే గలీజ్ నీళ్ళన్నీ తీసుకుపోయి ట్యాంక్లో పడేయాలా? ఎవరు ఆ బాధ్యతలు? ఆ బాధ్యతలు ఎవరెవరైతే సీవేజ్ వాటర్, మన మురికి నీళ్ళు ఏవైతే ఇళ్లలో నుంచి వస్తున్నాయో వాటిని చూసుకోవాల్సింది జీహెచ్ఎంసీ, వాటిని చూసుకోవాల్సింది లోకల్ పంచాయతీలు, అంటే గ్రామ పంచాయతీలు, ఏంటి మండల స్థాయి మరియు జిల్లా స్థాయి ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవి చూసుకోవాలి. కానీ వాళ్ళు చూసుకోకుండా వాళ్ళే కావాలని మూసీ నది లోపల మురికి నీళ్ళన్నింటినీ డైవర్ట్ చేసి వాళ్ళే ఈరోజు బస్తీవాసులు పొల్యూట్ చేస్తున్నారంటే ఏందది? సో కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఎవరెవరైతే ఇప్పటికీ కాలుష్యాన్ని మూసీ నది లోపల కల్పిస్తున్నారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించండి. ఏ అధికారులు అయితే ఇప్పటి వరకు మూసీ నది లోపల సీవేజ్ వాటర్ని డైవర్ట్ చేసినారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైల్లో వేయాలి. మరియు మా సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున, సేవ్ మూసీ మూవ్మెంట్ గురించి కూడా మేము చెప్పాలని అనుకుంటున్నాము. ఒక మీరు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇట్లాంటి నాళాలు ఉన్నాయి కదా, మరి ఈ నాళాలు మొత్తం కూడా వేస్టేజ్ వాటర్ మొత్తం కూడా ఎటు పోవాలి? మరి అదే ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం ఎటు పోవాలి? అదే కదా,
సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెడితే ఏం జరుగుతుంది, ఆ మొత్తం సీవేజ్ అనేది ట్రీట్ అవుతుంది. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఎందుకు ఉంటుంది, ఏదైతే ఇండస్ట్రీస్ ఎఫ్లూయెన్స్ అని అంటారు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ని ఎఫ్లూయెన్స్ అని అంటారు, వాటిలో చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. వాటిని ట్రీట్ చేయాలంటే మీకు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము సుందరీకరణ చేస్తామని. ఎవడు అడిగిండు? శంకర్ నగర్ బస్తీలో ఉన్న ప్రజలు అడిగిర్రా? శివాజీ బ్రిడ్జ్, మూసీ నది తీరానున్న శివాజీ బ్రిడ్జ్ ప్రజలు అడిగిర్రా? ఆ శివాజీ బ్రిడ్జ్ ప్రజలు ఎవరు? ప్రతిరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న చెత్తని మొత్తము కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీకి పంపించే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ ఇల్లులని కూల్చేసి ఎవరైతే ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నారో, ఎంత కాగలితే శుభ్రంగా ఉంచుతున్నారో వాళ్ళని మీరు ఈరోజు చిత్రీకరిస్తున్నారు. వీళ్ళ నదిని కాలుష్యం చేస్తున్నారు, మేము వీళ్ళ ఇల్లులను కూల్చేస్తామని. అరే ఇప్పుడు ఈ పేద ప్రజల ఇల్లులలో, ఒక్కొక్కరి ఇల్లులలో 3, 4, 5, 6, 7 బతుకుతున్నారు. వాళ్ళకి ఇష్టమా? 7 ఇంత చిన్న గదులలో బతకడం వాళ్ళకి ఎంత కఠినంగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి? నువ్వు ఒక ప్రభుత్వ అధికారిగా నువ్వు ఆ బస్తీలలో రోడ్డు వేసినావు, ఆ బస్తీలలో కరెంట్ ఇచ్చినావు ఇన్ని సంవత్సరాల నుంచి. కొన్ని చోట్ల అయితే నార్సింగికి పోండి, నార్సింగిలో అయితే చాలా కాలనీలలో మీరే హెచ్ఎండిఏ లేఅవుట్లు ఇచ్చిర్రు, మీరే లేఅవుట్లు ఇచ్చి ఇల్లులకి పర్మిషన్ ఇచ్చిర్రు, ఎలక్ట్రిసిటీ ఇచ్చిర్రు, లోన్ ఇచ్చిర్రు. ప్రభుత్వ ఎంప్లాయీస్కి లోన్ ఇచ్చిర్రు మీరు డిపార్ట్మెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరే హోమ్ లోన్లు ఇచ్చి ఈరోజు మీరే వాళ్ళని ఎంకరేజర్స్ అని అంటున్నారు. ఇదేంటి అసలు? ఇప్పుడు నేను అంటున్న విషయం ఏంటంటే, ఇది ఏదైతే సీవేజ్ వాటర్, మీరు అన్న ప్రశ్ననే, ఏదైతే సీవేజ్ వాటర్ బయటికి ప్రవహిస్తుందో, ఇళ్లలో నుంచి కాలనీల్లో నుంచి వస్తుందో, దాన్ని డీసెంట్రలైజ్డ్గా అంటే లోకల్ లెవెల్లోనే దాన్ని ట్రీట్ చేస్తే మంచిది. దాన్ని మేము పెద్ద ఒక ట్యాంక్ కడతాం, పెద్దగా ఒక చోట గ్యాదర్ చేసేస్తాం అంటే కాదు. మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్సైట్ ఇస్తా. మీరు గుర్గాంకి వెళ్ళండి, లేకపోతే వేరే చోట్ల, హైదరాబాద్లోనే చాలా చోట్లకి వెళ్ళండి. అక్కడ కొన్ని లాస్ ఎట్లుంటాయంటే, ఒక అపార్ట్మెంట్కి లిమిట్ ఉంటుంది. ఒక 300 ఫ్యామిలీలు కనుక ఒక అపార్ట్మెంట్లో నివసిస్తే, లేకపోతే 200 మంది కనుక ఒక అపార్ట్మెంట్లో నివసిస్తే వాళ్ళ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఐకియా ఉంది, ఐకియా అని ఒక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళు పెట్టినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి ఆ దేశాలలో ఏముంటుందంటే, ఏదైనా కంపెనీ ఇక్కడ రన్ అవుతుందంటే వాళ్ళు ఆ కాలుష్యాన్ని అది కాంప్లెక్స్ అయినా కానివ్వండి, షాపింగ్ మాల్ అయినా కానివ్వండి, అక్కడ నుంచి వచ్చే చెత్త అది నీళ్ళ రూపంలో కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ రూపంలో కానీ వాళ్ళే ట్రీట్ చేసి బయటకు వదలాలి. మున్సిపల్ కార్పొరేషన్ మీదకి కాదు, ప్రజల మీదకి కాదు. సో అటువంటి మోడల్స్ మన తెలంగాణకి ఎందుకు లేవు? డీసెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎందుకు లేవు అనే ప్రశ్నను అడుగుదాం అనుకుంటున్నాను.